అమెరికాపై చైనా బయోవార్కు దిగిందా? వైరస్తో అటాక్ చేస్తోందా? బ్యాక్టీరియా ఫంగస్ వదులుతోందా? అంటే అమెరికా అవును అంటోంది. డేంజరస్ ఫంగస్ ను అమెరికాకు స్మగల్ చేస్తోంది చైనా. అమెరికాకు భయంకరమైనటువంటి ఫంగస్ ను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు చైనా సైంటిస్టులను FBI అరెస్ట్ చేసింది. వారి నుంచి పుసేరియం గ్రామినేరియం అనేటువంటి ఫంగస్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదకరమైన బయోలాజికల్ ప్యాథోజన్ ను అగ్రో టెర్రరిజం వెపన్ గా వాడేటువంటి ఛాన్స్ ఉందని అమెరికా భావిస్తోంది. ఫంగస్ ను స్మగుల్ చేస్తున్న చైనా సైంటిస్టులను జియాన్ లియోనిగా FBI గుర్తించింది. వారిద్దరికీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ చేస్తున్నట్టు FBI నిర్ధారించింది. అంతేకాకుండా వారికి చైనా ప్రభుత్వం నుంచి ఫండ్స్ అందుతున్నాయని FBI గుర్తించింది. అమెరికాపై చైనా బయోవార్కు దిగుతోంది. ఒక వైరస్ తో అటాక్ చేయాలని ప్రయత్నించింది. బ్యాక్టీరియా ఫంగస్ ను వదిలేటువంటి ప్రయత్నాలు చేస్తోంది. డేంజరస్ ఫంగస్ ను అమెరికాకు స్మగుల్ చేస్తోంది చైనా. అమెరికాకు భయంకరమైనటువంటి ఫంగస్ ను అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి ఇద్దరు చైనా సైంటిస్టులను FBI అరెస్ట్ చేసింది. వారి నుంచి పుసేరియం గ్రామినేరియం ఫంగస్ ను స్వాధీనం చేసుకుంది. ఈ ప్రమాదకరమైనటువంటి బయోలాజికల్ ప్యాథోజన్ ను అగ్రో టెర్రరిజం వెపన్ గా వాడేటువంటి ఛాన్స్ ఉందని అమెరికా భావిస్తోంది. ఫంగస్ ను స్మగుల్ చేస్తున్నటువంటి చైనా సైంటిస్టులను కూడా జియాన్ లియోనిగా FBI గుర్తించింది. వారిద్దరికీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ చేస్తున్నట్టు FBI నిర్ధారించింది. అంతేకాకుండా వారికి చైనా ప్రభుత్వం నుంచి ఫండ్స్ అందుతున్నాయని FBI గుర్తించింది.